మే 2007 అయితే శుక్రవారము పొద్దున్న ఒక నమాజ్ చేస్తూ ఉంటారు 10 గంటలకి. సో అప్పుడు వచ్చేసి ఒక బాంబ్ స్ఫోట్ అయితే ఉంటుంది. రెండు సైడ్ కనిపిస్తుండేది వచ్చేసి మక్కా మసీద్ అనేసి. అందరికీ నమస్కారము గైస్. నేను వచ్చేసి ఇప్పుడు ఒక తెలంగాణ స్టేట్లోనే ఒక హైదరాబాద్ ప్లేస్కి అయితే వచ్చినాను. గైస్ ఇక్కడ వస్తే ఒక పూల్ అయితే కనిపిస్తుంది నాకు ముందరైతే. సో దాంట్లో వచ్చేసి పావురాలు చూడండి ఎలా ఉన్నాయనేసి చూడొచ్చు మీరు. ఇదంతా ముందర కనిపిస్తుంది కదా, ఎంత గ్రానైట్లు అయితే తయారు చేసినారు. గైస్ ఇప్పుడు వచ్చేసి మేము చార్మినార్కి అయితే వచ్చినాము. ఇంకా చార్ అంటే ఒక 4 అనేసి. సో 4 ఒక కంబాలు ఉంటే ఒక గోపురము చార్మినార్ అంటే. సో మాహితి ఇస్తారు కదా, అదన్నే చంపేసినారంట. సో అప్పుడు ఒక ప్లేగ్ కాయలు అయితే వస్తూ ఉండే. ఆ కాలంలో జనాలు ఒక ఫుడ్ పెడితే చాలు పనిచేస్తుండ్రి. సో తెలుగు నేను నేర్చుకున్నాను ఆంధ్రప్రదేశ్లో వీడియో చేయాలనేసి. అందరికీ నమస్కారము గైస్ నేను వచ్చేసి ఇప్పుడు ఒక తెలంగాణ స్టేట్లోనే ఒక హైదరాబాద్ ప్లేస్కి అయితే వచ్చినాను. సో ఏమప్ప అంటే మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుండేది వచ్చేసి మక్కా మసీద్ అనేసి. సో ఈ ఒక మసీద్ వచ్చేసి ఒక ఇస్లాం మతంకి చెందిన ఒక మసీద్ ఇది. సో ఈ మసీదు క్రీస్తశక 1617లో అయితే నిర్మాణం చేశారు. కుతుబ్ షాహీ అన్న ఒక 6నే ఒక రాజవంశంలో ఒక దొరే వాళ్ళు, ఒక రాజులు. సో వాళ్ళైతే స్థాపన చేశారు. సో ఇది వచ్చేసి ఒక 10,000 జనాలకైతే కెపాసిటీ ఉంటుంది ఈ దేవస్థానము. లోగా వచ్చేసి లోపల కనిపిస్తుంది కదా, సో అక్కడ వచ్చేసి 10,000 జనాలకైతే కెపాసిటీ ఉంటుంది. సో ఏమప్ప అంటే మెక్కా మసీద్ నేను తక్షణ ఏంటికి వచ్చా పేరు అనేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సో మెక్కా మసీద్ అయితే ఈ దొర చెప్పింది కదా కుతుబ్ షాహీ అనేసి. సో ఆ దొర వచ్చేసి ఒక మన్ను తీసుకురామని చెప్పినాడు. మెక్కాని ఇంకానే తెప్పించింటాడు మన్ను. అక్కడి ఇంకానే రావాలా, అక్కడి ఇంకా తీసుకురావాలా లోగా దేవస్థానం కట్టేకనేసి అక్కడి ఇంకా మట్టిని తీసుకొచ్చి ఒక బ్రిక్స్ ఉంటాయి కదా ఇటుకలు అవి తయారు చేసి కట్టిపించినారు. సో అందుకోసం మేము మెక్కాని మసీద్ అనేసి దీనికి అయితే పేరు వచ్చింది. గైస్ ఈ మసీద్ని వచ్చేసి ఒక 17వ శతమానంలో అయితే ఒక నిర్మాణం చేసింటారు. సో కుతుబ్ షాహీ ఒక రాజవంశంలో ఒక 6వ దొర అయితే ఒక స్టార్ట్ చేసింటారు ఈ ఒక మసీద్ని అయితే. సో చెప్తుంది కదా మీకు ఒక మెకానిక్ తెచ్చిన ఒక మట్టిని అయితే ఇక్కడ వాడిండారు అనేసి. సో మీకు కనిపిస్తూ ఉంది. సో ఈ ఒక కట్టడాలు అయితే ఒక బ్రిక్స్ ఒక ఇటుకలు అయితే ఒక మెకానిక్ తెచ్చింటారు మన్నునైతే. సో ఆ మన్నులు అయితే ఒక కట్టింటారు ఈ ఒక దేవాలయం అయితే. సో అందుకే మక్కా మసీద్ అనేసి ఒక పేరు వచ్చింది దీనికి. సో ఇక్కడ నిర్మాణం చేసిండే ఒక కమానులు ఉన్నాయి కదా, కంబాలు అక్కడ కనిపిస్తుంది కదా మీకు అక్కడ ముందర. సో ఆ కంబాలంతా ఒక మెకానిక్ తెచ్చిండే ఒక మన్నునింకనే అయితే కట్టింటారు. సో కుతుబ్ షాహీ అని ఒక రాజులు ఒక చెప్పింటారు ఇక్కడ మెకానిక్ తెచ్చిండే మన్నునైతే వాడాలనేసి. సో ఆ ఒక బ్రిక్స్ని అయితే సో అలా తయారు చేసింటారు. అది హిస్టరీ ఈ మెక్కా మసీద్ అనే పేరు వచ్చేకి కారణము. ఈ మసీద్ని అయితే క్రీస్తశక 1617లో అయితే కుతుబ్ షాహీ ఒక రాజులు నిర్మాణం చేసింటారు. సో ఎండింగ్ వచ్చేసి మొఘల్స్ చక్రవర్తి ఔరంగజేబ్ వచ్చేసి 1697లో అయితే ఈ ఒక దేవాలయంని ఎండింగ్ అయితే చేస్తారు, అంటే పూర్ణం కంప్లీట్ చేస్తారు. సో మీకు ఆడ 3 ఒక ఇవి కనిపిస్తుండే కదా మెయిన్ ముందర. సో ఆ 3 ఒక కంబాలు అయితే ఒక లోపల ఉంది కదా. సో ఆ గ్రానైట్లు అయితే తయారు చేసి ఉంటారు. 3 కంబాలు ఉంటాయి. సో ఆ కంబాలు అయితే మీకు ఆడ ముందర కనిపిస్తుంది కదా సైడ్లో, అది గ్రానైట్లు అయితే ఒక తయారు చేసి ఉంటారు. సో ఇది వచ్చేసి ఒక కట్టడం నిర్మాణం కింద ఉంది కదా, ఆ కట్టడం నిర్మాణం చేసేకొచ్చేసి ఒక 5 ఏళ్ళు అయితే పట్టింది. సో 5 ఏళ్ళు అయితే పట్టింది అది చేసేకి. ఒక నమాజ్ చేస్తూ ఉంటారు 10 గంటలకి. సో అప్పుడు వచ్చేసి ఒక బాంబ్ స్ఫోట్ అయితే ఉంటుంది 2007లో అయితే బాంబ్ బ్లాస్ట్ అయితే ఉంటుంది. సో అప్పుడు వేలాది అంటే ఒక 1000 మంది అయితే చనిపోయి ఉంటారు. ఒక డజన్ గట్లే పిల్లోళ్ళు ఒక 12-13 మంది అయితే పిల్లలు కూడా చనిపోయి ఉంటారు. సో అప్పుడు చాలా ఒక విస్ఫోటం అయితే అయి ఉంటుంది. సో దీని హిస్టరీ అయితే ఇలా ఉంది, మీరు చూడొచ్చు. ఇదంతా ఒక ముందర కనపడుతుంది కదా. సో అది వచ్చేసి మార్బల్ అయితే కట్టింటారు.
చూస్తే ఒక పూల్ అయితే కనిపిస్తుంది నాకు ముందరైతే. సో దాంట్లో వచ్చేసి పావురాలు చూడండి ఎలా ఉన్నాయనేసి. సో మామూలుగా అక్కడ వేరే ప్లేస్లో అయితే ఇట్లా పావురాలు అయితే వచ్చలేదు. సో ఈ ప్లేస్లో చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చినాయి అనేసి. ఎన్ని వచ్చినాయి చూడండి గైస్, ఎంత క్లీన్గా వచ్చి స్నానం చేస్తాయి ఆడే, మీరు చూడొచ్చు. ఇక్కడే కొంచెం రెస్ట్ కూడా చేస్తాయి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది గైస్ నాకు ఇక్కడంతా. పిల్లోళ్ళు చూడొచ్చు, టూరిజం పిల్లోళ్ళు అయితే వచ్చిండారు. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉండరు అంతా వచ్చేసి ఇక్కడ అంతా ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండరు. సో ఇలా అయితే ఉంది. మీకు ఓవరాల్ పాయింట్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది చూడొచ్చు మీరు. ఇదంతా ముందర కనిపిస్తుంది కదా, ఎంత గ్రానైట్లు అయితే తయారు చేసినారు. తెలుసు కదా 17వ శతమానం అంటే ఎంత ఒక పాతది ఉంటుంది అనేసి. సో అప్పుడైతే తయారు చేసినారు. సో మీకు ఓవరాల్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఈ మెక్కా మసీద్ని అయితే ఒక కుతుబ్ షాహీ ఒక దొరే వచ్చేసి లోగో అయితే మన మామూలుగానే ఒక మెకానిక్ వచ్చిన మొన్న అయితే యూజ్ చేసుకున్నాము అనుకున్నాము. కానీ వచ్చేసి మెయిన్గా అది ఒక లోగో వచ్చేసి ఒక ఇది ఉంటాయి కదా కట్టడాలు మాత్రమే ఒక కట్టిండేది మెక్కా మొన్నలో అయితే. సో ఇంకంతా వచ్చేసి మెయిన్గా ఒక కొన్ని రాళ్ళు అయితే యూజ్ చేసినారు, రాళ్ళు మట్టిని అయితే యూజ్ చేసినారు లోగో వచ్చేసి. సో ఇది వచ్చేసి ఒక 63 ఒక మీటర్లు అయితే పొడుగైతే ఉంటుంది. సో మళ్ళీ 23 మీటర్లు అయితే వెడల్పు ఉంటుంది ఈ ఒక లోగో అయితే ఒక కనిపిస్తుంది. సో మళ్ళీ 5 తెరిచించే ఒక మీకు కంబాలు అయితే కనిపిస్తాయి లోపల అయితే. ఖతం గైస్ ఇప్పుడు వచ్చేసి మేము చార్మినార్కి అయితే వచ్చినాము. మెక్కా మసీదు పక్కన అయితే వస్తుంది, చార్మినార్ పక్కనే ఉంటుంది. ఒక 100 మీటర్ వాక్లోనే అయితే వచ్చేయచ్చు మనము చార్మినార్కి. సో చార్మినార్ అంటే ఏమప్ప మీనింగ్ అంటే, సో మెయిన్గా చార్ అంటే ఒక 4 అనేసి. సో 4 ఒక కంబాలు ఉంటే ఒక గోపురము చార్మినార్ అంటే. సో అదే మీనింగు మీకు వెనకాల కనిపిస్తుంది కదా, సో అదే. సో ఇది వచ్చేసి కుతుబ్ షాహీ ఒక 5వ రాజా అయిండే వాళ్ళు ఒక చార్మినార్ అయితే ఒక కట్టిస్తారు. సో ఇది వచ్చేసి 1591 అయితే ఒక నిర్మాణం చేస్తారు. సో ఇది వచ్చేసి గైస్ ఇది మెయిన్గా ఒక హిస్టరీ అయితే చెప్తాను మీకు. ఇక్కడ ఉన్న నేటివ్ వాళ్ళు చెప్పినారు నాకు ఏమంటే, A few minutes later. సో దీనిలోగా వచ్చేసి చార్మినార్లోగా ఒక దేవాలయము, లక్ష్మీ దేవాలయం అయితే ఉండిందట. సో ఆ ఒక మాత వచ్చేసి నేను ఇక్కడికి వెళ్ళాలి అని చెప్తా ఉన్నంట. సో రాజుకి ఆ రాజు ఏం చేసినారంటే ఆ మాహితి ఇస్తారు కదా అదన్నే చంపేసినారంట. సో ఎందుకంటే ఆ ఒక మాత లోగానే ఉండాలి, ఎక్కడ అవుట్ సైడ్ వెళ్ళకూడదు. సో అనేసి ఆ ఒక చెప్పినారు. సో అందుకోసమే మనకి లోగా అయితే ఏ అమౌంట్కి అయితే ఎప్పుడు తొందర అయితే అవ్వదు, అమౌంట్ పూర్తి ఉంటుంది. అక్కడంతా చూస్తూ ఉంటే మీకు అలాగే కనిపిస్తూ ఉంటుంది. సో ఆ హిస్టరీ అయితే ఇది ఈ చార్మినార్లోకి అయితే ఒక స్తంభం ముందర అయితే ఆ లక్ష్మి అయితే కనిపిస్తుంది మనకి. చార్మినార్ అయితే మెయిన్గా ఏం కట్టినారు అంటే, సో అప్పుడు ఒక ప్లేగ్ కాయలు అయితే వస్తూ ఉండే. సో ఆ ప్లేగ్ కాయలు వచ్చేసి ఎంతో మంది అయితే చనిపోయినారు. సో ఆ ఒక కారణంతో 1591 అయితే ఒక కుతుబ్ షాహీ ఒక రాజులు ఈ ఒక చార్మినార్ అయితే ఒక నిర్మాణం చేసినారు. సో ఫిషెస్ తర ఎంతో ఒక 1000 మంది అయితే ఈ ఒక చార్మినార్ అయితే కట్టినారు. సో మెయిన్గా ఏమంటే ఆ కాలంలో జనాలు ఒక ఫుడ్ పెడితే చాలు పని చేస్తుండ్రి. సో అలా వచ్చి ఈ ఒక చార్మినార్ అయితే ఒక నిర్మాణం చేశారు. మెయిన్గా వచ్చేసి అదే మీకు చెప్తుంది కదా, ఆ టైంలో ఒక ప్లేగ్ అనేసి ఒక కాయలు వస్తుండే. సో ఆ ఒక కాయలు రాకూడదు అనేసి సో ఈ ఒక నిర్మాణం అయితే కట్టించినారు. సో తెలుగు నేను నేర్చుకున్నాను ఆంధ్రప్రదేశ్లో వీడియో చేయాలనేసి. సో నేర్చుకుని ఇప్పుడు తెలుగులో వస్తాయి వీడియోస్. ఈరోజు నుంచి తెలుగులోనే వస్తూ ఉంటాయి వీడియోస్ ఇన్స్టాలో. నా భాష అర్థమవుతుందా మీకు? ఓకే. ఈ చార్మినార్ వచ్చేసి ఒక నీటిలో చేపలు లాంటి ఒక మంది. సో అంతా ఒక జాతి మతం అనకుండా ధర్మం అనకుండా లక్షాంతర జనాలు అయితే కలిపి సో ఈ ఒక చార్మినార్ అయితే ఒక కట్టినారు. సో చెప్తాను కదా 1591 ఈ నిర్మాణం అయితే చేసినారు చెప్పినారు నాకు.
बाय बाय, टाटा, गुड बाय, गया।